చూసుకోండి. చేసుకుని ఆ శ్రేష్టమైన చదువుకున్నాం. చెప్పిన మాట ఏంటంటే ఎవరితో మేము మనసుపడకుండా చూసుకుంది. అనేకులు మాటలు వచ్చి నేనే క్రీస్తుని చెప్పి వాళ్ళు మనసుపరిచేందుకు ఏదైనా చూస్తున్నాం. ఏడు సంతకాన్ని వాళ్ళు రకరకాల వస్తున్నారు. అనేకమైన వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనసు వచ్చి ఇంటికి వాడు నేనే క్రీస్తుని చెప్పేవాళ్ళు కొంతమంది అలా వారి మనసు చేయడానికి వస్తున్నారు. కాబట్టి మీరు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నామో చెప్పండి. అదే ఇక్కడ చదువుతున్నాం. మరియు అనేక మాటల వచ్చి నేనే క్రీస్తుని చెప్పి వాళ్ళు మోసపరచరు. మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదు. మీరు కలవరపడకుండా చూసుకోండి. చూస్తున్నామా లేదా? యుద్ధాలు చూస్తున్నాం. జనం ఎక్కడ చూసినా భయంకరంగా మనసులు ఎవరో అలా స్థితిలో ఉన్నాం. జనము రాజ్యంలో భూకంపంలో అక్కడక్కడ కరువులు రాబోతున్నాయి, తెగులు రాబోతున్నాయి. కరోనా వల్ల ఎంతగానో నష్టపోయారు, అంతమంది నష్టపోయారు తెగులు గురించి. కానీ భూమిలో ఆయన ఉద్యోగం కల్పించగలుగుతున్నాను. కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. జనం రాజ్యాంగం ఒకరొకరు పోరాడుకుంటున్నారు. అలాంటి స్థితిలో ఉన్నాము. అయినా భయమైన వాళ్ళే చూస్తున్నాం. భయపడిన స్థితిలో మనం ఇంకా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో భయపడాలి. కలవరం యుద్ధం వస్తుందంటే పూర్వ ప్రపంచంలో రాబోతున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలాంటి వాళ్ళు ఉంటాం చెప్పండి. ఇలా ధైర్యం ఉండాలా? ఉండలేదు. భయంతో కూడుతాం. భయము అమ్మో ఏం జరుగుతుంది. కలవరపాటు వేదనకు మరియు ప్రత్యక్షమై ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధమై ఆహారం లేకుండా చేసి ఏమవుతున్నాడు? కరువు పంపించి మనుషులేమి పశువులేమి నిర్మూలన చేస్తాడు. కరువు అంటాడు. కరువు ఎక్కడ చూసినా కరువు మరి రాబోతున్నాయి. ఆయన ఉగ్రత రాబోతుంది.
మానవుడు భయమైన స్థితిలో ఉన్నాడు, భయలేకుండా జీవిస్తూ ఉన్నాడు. మాకేం పర్వాలేదే ఉంటాను, తినడానికి ఉంటే అన్ని కలిగి ఉంటాం అనుకుంటాడు. కానీ ఒక గర్భిణీ ప్రసవేదన వచ్చినట్టుగా అగస్త్యకి నాశనం రాబోతుంది. నాకు జీవితం మాకేం పర్వాలేదు, సంపాదించుకుంటాం, తింటున్నా, హాయిగా ఉంటాం అనుకుంటున్నాడు. కానీ అకస్మాత్తుగా మరి గర్భిణీ ఎలా ప్రసవిస్తుందో అలాగే మరి నీ యొక్క జీవితానికి ఆయన ముగ్గురు రాబోతుంది. ఆయన ముగ్గురు పరిస్థితులు బైబిల్ స్థితిలో ఉన్న మానవుడు దేవుడికి భయపడాలి. ఎంతో మనసు వస్తున్నాం, మరి కలవరపడతాల్సి వస్తున్నాం, ఇంకా జీవితంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తప్పించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? కలవరపడుతున్న దేవుడు ప్రార్థన చేసే జరుగుతూ ఉన్నాయి. పశువులేమి సమస్యలేమి ముడిచేస్తున్నాడు, కాబట్టి ప్రతిని ముడిచేస్తున్నాడు. అందుకంటే 24 27 మనిషి కుమారుని రాకడకు అలాగే ఉంటుంది. జలపడమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినములకు వారు తినుసు త్రాసు పెళ్లి చేసుకొని జలపడ వచ్చి అన్నయ్య వరకు పోయింది. అలాగే మనిషి కుమారుని రాకడలో ఉండును. దినాల్లో ఏం జరిగింది? ఎలా ఉన్నారు ప్రజలు? ఎలా ఉన్నారు చెప్పండి. తెలుసు రాసు పెళ్లి చేసుకొస్తూ పెళ్లి చూస్తూ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరి దినాల్లో? జరిగినట్టుగా మనిషి కుమారు రాకడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మనిషి కుమారు రాకడాలు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. తిన్నారు, తాగారు, తినలేసారు, ఏమేమో చేశారు. కానీ దేవుని యొక్క భయాన్ని లేకుండా జీవిస్తున్నారు. చెప్పాడు 120 సంవత్సరాలు చెప్పాడు. కానీ దేవుని యొక్క మాట, దేవుని దాసుడు ఆయన మాటను అంగీకరించిన వాళ్ళు ఈనాడు కూడా అంగీకరించలేని వాళ్ళు దేవుని భయమైన స్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా ఎలా ఉంది చెప్పండి. తాగే పనిలో ఉన్నారు, తినే పనిలో ఉన్నారు. వాళ్ళకి ఏ మాట చూసినా, ఏ టీవీ చూసినా, ఏ బార్ షాప్ చూసినా ఎలా ఉన్నాయి చెప్పండి. వాళ్ళు తిరిగి ఉంటున్నారు, భయపడేట జీవితాలు గడుపుతున్నారు. ఒకసారి ఒకటి తాగి వచ్చి పడుతున్న ఆయన నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోతున్నాడు అంటున్నారా? కనుక నిద్రపోతున్న సమయంలో ఒక కళ వచ్చినాడు. కళ వచ్చినప్పుడు కుమారుడు అడిగినాడు, రాబాయ్ నేను వాళ్ళు పడుకున్నప్పుడు ఒక కథ వచ్చినప్పుడు ఆ కథ చెప్పలేదు కదా అని అడిగినాను. చెప్పు చెప్తాను అన్నాడు. ఏం కథ? ఒకరేమో మూడు వచ్చిన ఎప్పుడు కథలు ఏంటి? ఒకటి సారాపు సుఖమ, రెండవది ఒక్క పిల్లి, మూడవది వలస పిల్లి, మూడవది పుట్టిపి అని చెప్పాడు. చెప్పినప్పుడు కుమారుడు ఏమిటంటే ఈ మూడు కలిసి చెప్తాను. అరే వలస పిల్లి ఎవరు అని అడిగాడు. ఏమడిగాడు? వలస పిల్లి ఎవరు అని అడిగితే వాడు చెప్పాడు, ఇంకేమన్నారు ఆయన వదిలేసిన సంపాదించిన బాగా తీసుకెళ్ళి ఆ సారా చదువు పడుతున్నావు కదా, అమ్మ తాగవలసిన కదా, ఈ డబ్బులని తిని బలిసిరా అని చెప్పినాడు. సరే ఎలా ఉందని బలిసిపోయిన డబ్బులని నేనే చెప్పాను. మంచిగా బాగా చెప్పు అన్నాడు. సరే అలాగే ఒక పిల్ల కూడా అడిగాడు. ఒక పిల్ల కూడా అడిగినప్పుడు ఏమున్నాయా మా తల్లి
తిని తినక వండి వండక లేకపోయిన అన్ని పెట్టి పిల్లలు పెట్టి ఆ తినక తినకుండా ఉన్నప్పుడు ఆమె ఎలా ఉంటుంది కదా భక్త పిల్లిగా తయారైన మూడో పక్షి ఉన్నాను. ఇంకేముంది తాగి తమలాడి ఏడాడ గుర్రంలో ఎరువులో ఉన్నావో కన్ను వీళ్ళు ఉంటావా నీళ్ళ బుద్ధి నీళ్ళు మనసు ఒకటి ఎరువుడు తాగి పుస్తకం ఏమైంది కలిసింది. అలాగే ఒక పిల్లలు వారి భార్య ఇంటి పిల్లలు